హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మన ప్రీవియస్ వీడియోస్లో చూసినట్లయితే నేను ఫేషియల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫేషియల్లో క్లీనప్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏంటంటే దానికి వచ్చిన కామెంట్స్లో నేనైతే ఇవాళ క్లారిటీ ఇస్తున్నాను అనమాట. సో మేడం జెంట్స్ కూడా చేసుకోవచ్చా క్లీనప్ అనేది? సో జెంట్స్ కూడా చేసుకోవచ్చు అండి, తప్పకుండా జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ వచ్చేసి జెంట్స్కి ఈ ఫేషియల్ మీద హెయిర్ ఎక్కువగా ఉంటుంది. సో ఏంటంటే మనం వచ్చేసి ఆక్సిజెంట్ అనేది కొంచెం మంటగా ఉంటుంది. సో ఆక్సిజెంట్ని తక్కువగా యూజ్ చేయొచ్చు. సో ఎనీ స్కిన్ టైప్ ఆక్సిజెంట్ని యూజ్ చేయొచ్చండి. కానీ వచ్చేసి ఆక్సిజెంట్ అనేది కొంచెం హెవీ కెమికల్స్తో బేస్ అయి ఉంటుంది. సో కాబట్టి మీరు ఆక్సిజెంట్ అనేది కొంచెం తక్కువగా తీసుకున్నట్లయితే, సో ఏంటంటే ఆక్సిజెంట్ వల్ల యూజ్ ఏంటి అంటే అలాగే డస్ట్ని కూడా రిమూవ్ చేస్తుంది. సో పొల్యూషన్ నుంచి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి మనకి ఆక్సిజెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో ఆక్సిజెంట్ యూజ్ చేయకపోయినా పర్లేదు. సో డైరెక్ట్గా మనం అయితే క్లీన్జింగ్ మిల్క్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో మనకి క్లీనప్లో వచ్చేసి క్లీన్జింగ్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనం ఆక్సిజెంట్ యూజ్ చేసినా చేయకపోయినా సో మనమైతే కంపల్సరీ క్లీన్జింగ్ మిల్క్తో ఒక 5 minutes 3 నుంచి 5 minutes అయితే మనం క్లీన్జింగ్ చేయాల్సి ఉంటుంది. సో క్లీన్జింగ్ చేసేటప్పుడు మనం చెప్పాను కదా, ఓన్లీ రౌండ్ మోషన్స్ మాత్రమే ఇవ్వాలి, అది స్లోగా ఇవ్వాలి. సో ఏంటంటే క్లీన్జింగ్ మిల్క్ అంటేనే క్లీన్ చేయడానికి యూజ్ చేసేది. సో క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి క్లీన్జింగ్ మిల్క్ని ఎక్కువసేపు రబ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఎక్కువ ఫోర్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైనా మనం ఫేషియల్ కానీ క్లీనప్ కానీ చేసేటప్పుడు మసాజ్ మెయిన్ అండి. మన హ్యాండ్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనే దాన్ని బట్టే మనకి గ్లోయింగ్ కానివ్వండి, మనం చేసే ఫేషియల్ కానీ క్లీనప్ కానీ ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. వీడియోలో చూసినట్లయితే నేను చూపించిన ఫేషియల్ కిట్ అయితే 90% కరెక్ట్గానే ఉంది. సో ఆ ఫేషియల్ కిట్ గురించి అయితే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఫేషియల్ కిట్ని నేను మీషోలో తీసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి, దీని ఎంఆర్పి వచ్చేసి 499 ఉంది. ఎగ్జాక్ట్గా ఎంత కాస్ట్ ఉందనేది నాకు ఐడియా లేదనమాట. సో కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్, మీషో యాప్లో లింక్స్ అనేవి ఉండవండి, ఓన్లీ కోడ్స్ ఉంటాయి. సో నేను దీనికి సంబంధించిన కోడ్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో దీని కాస్ట్ వచ్చేసి 500 ఉంది. సో 500 కన్నా తక్కువగానే మనకైతే పడుతుంది అనమాట. సో నాకైతే ఒక 300 దాకా పడినట్టుంది, 300-350 దాకా పడినట్లుంది. సో ఇవాళ వచ్చేసి మనకి మీషో యొక్క మెగా ప్రైస్ డ్రాప్ ఉంది. సో ఇవాళ మీరు బుక్ చేసుకున్నట్లయితే చాలా వరకు మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది. సో నేనైతే టెస్ట్ చేశాను, ఇది 100% మనకి వర్క్ అవుతుంది. సో ఇది యూజ్ చేసిన తర్వాత నాకు ఎటువంటి పింపుల్స్ కానివ్వండి ఏమీ ఫేస్ మీద అయితే అటాక్ అవ్వలేదు, అలాగే బ్లాక్ రేస్ కూడా రాలేదు. సో ఇదైతే మనం యూజ్ చేయొచ్చు. సో సింపుల్గా ఫేషియల్ కిట్స్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు, హోమ్లో కూడా యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ ఈ ఫేషియల్ కిట్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫేషియల్ కిట్ని మనం క్లీనప్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో క్లీన్జింగ్ మిల్క్ తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు కదా. సో క్లీన్జింగ్ మిల్క్ లేకపోయినా పర్లేదండి, ఎందుకంటే దీంట్లోనే క్లీన్జింగ్ మిల్క్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది కాబట్టి మనకి క్లీన్జింగ్ మిల్క్ లేకపోయినా పర్లేదు. సో ఈ క్లీన్జింగ్ మిల్క్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ప్రొఫెషనల్గా పార్లర్స్ చేసే వాళ్ళైతే ఆ క్లీన్జింగ్ మిల్క్ కాకుండా మా దగ్గర ఉండే క్లీన్జింగ్ మిల్క్ కూడా యూజ్ చేస్తూ ఉంటాము. సో లేదు మేము హౌస్లో చేసుకుంటాము అక్క అనేవాళ్ళు కంపల్సరీ ఈ క్లీన్జింగ్ మిల్క్తోనే సరిపోతుంది. మీరు ఈ ఒక్క ఫేషియల్ కిట్ని కనుక మీరు కొనుక్కున్నట్లయితే దీంట్లోనే క్లీన్జింగ్ వచ్చేస్తుంది, మీకు స్క్రబ్బింగ్ వస్తుంది, అలాగే జెల్ వస్తుంది, అలాగే క్రీమ్ వస్తుంది, ప్యాక్ వస్తుంది. సో ఈ 5తో పాటు మీకు ఒక రోజ్ వాటర్ అలాగే కాటన్ అవసరం అవుతాయి. సో మన ఫేషియల్ కానీ క్లీనింగ్ కానీ చేసుకోవాలంటే. సో ఈ కిట్ అయితే నేను మీకు లైవ్లో చూపించాను కదా నేనైతే. సో ఏంటంటే నేనే నా మీద టెస్ట్ చేసుకొని మీకు ఇస్తున్నాను అనమాట. సో ఇదైతే మనం యూజ్ చేసుకోవచ్చు. సో క్వాంటిటీ కూడా మనకు ఒక 10 ఫేషియల్స్ వరకు వస్తుంది. సో పార్లర్స్లో చేసే వాళ్ళకు కూడా ఈ కిట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇవాళ నేను నా దగ్గర ఏ ఫేషియల్ కిట్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను అనేది నేను మీకు ఒక 3 ఐటమ్స్ చూపిస్తాను. ఇప్పుడు 1 ఐటమ్ అయితే చూపించేస్తాను. సో ఇంకా 3 ఐటమ్స్ అయితే చూపిస్తూ ఉంటాను. సో ఏంటంటే నేను నా పార్లర్లో వచ్చేసి వైన్ ఫేషియల్ కిట్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో వైన్ ఫేషియల్, అస్టాబెర్రీ వైన్ ఫేషియల్ కిట్ యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ వైన్ ఫేషియల్ కిట్ అయితే మనకి స్మూత్ స్కిన్ ఇస్తుంది. సో అలాగే గ్లోయింగ్ వస్తుంది. సో ఈవెన్ ఇది వచ్చేసి మనకి
ఆ ఫేషియల్ కిట్ కన్నా ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఏంటంటే స్కిన్ వైట్నింగ్ అండ్ టైట్నింగ్ చెప్పాను కదా. సో ఇందాక ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించిన ఫేషియల్ కిట్ కన్నా అస్టాబెర్రీ వైన్ ఫేషియల్ కిట్ అయితే మనకి చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఆయిల్ స్కిన్ కానివ్వండి, డ్రై స్కిన్ కానివ్వండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. సో దీంట్లో కూడా 5 స్టెప్స్ ఉంటాయి. సో అలాగే మనకి సిరం కూడా వస్తుందన్నమాట. సో దీన్ని అయితే బేఫికర్గా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే నెక్స్ట్ నా పార్లర్లో నేను యూజ్ చేసే ఫేషియల్ కిట్లో వచ్చేసి అనదర్ వన్ వచ్చేసి నేచర్స్ పెరల్ అండి. సో నేచర్స్ పెరల్ కూడా యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇదంటే మనకి ఫంక్షన్ అకేషన్స్ ఉన్నప్పుడు కంపల్సరీ గ్లోయింగ్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి కంపల్సరీ నేచర్ అనేది నేను యూజ్ చేస్తూ ఉంటాను. సో నేచర్ అనేది కొంత కస్టమర్స్కి అయితే పడదు. సో దాన్ని బట్టి మనం చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా వాళ్ళని కనుక్కోవాలి. సో ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే నేచర్స్లో కొంచెం హెవీ కెమికల్స్ ఉంటాయి. సో ఏంటంటే యాక్చువల్గా నా పార్లర్ నేను వచ్చేసి అన్ని హెర్బల్స్ యూజ్ చేస్తుంటాను. సో హెర్బల్స్లో కూడా నేను ఏం యూజ్ చేస్తుంటాను అది మీకు వేరే వీడియో చేసి చూపిస్తాను అనమాట. సో ఏంటంటే వీడియో అనేది చాలా లెంత్ అవుతుంది. సో ఏంటంటే ఎక్కువగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ షాప్ రన్ చేస్తున్న వాళ్ళు, అలాగే బ్యూటీ కోర్స్ నేర్చుకొని షాప్ పెట్టాలనుకునే వాళ్ళు కంపల్సరీ చూస్తూ ఉన్నారు. కాబట్టి నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా ఇస్తున్నాను. సో వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో ఏంటంటే సగం చూసినట్లయితే మనకి ఏ ఒక్క విషయం కూడా అర్థం కాదండి. సో ఎప్పుడైనా ఏ వీడియో చూసినా ఎండ్ వరకు చూసినట్లయితే మనకి క్లారిటీగా అర్థం అవుతుంది. సో నేచర్ అనేది సో చాలా కెమికల్స్ అనేది బేస్తో తయారవుతుంది. సో నేచర్ అయితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో మన స్కిన్ తట్టుకోగలిగితే ఓకేనండి. కానీ కొంతమంది సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయన్నమాట. సో సెన్సిటివ్ స్కిన్స్ ఉన్న వాళ్ళకి నేచర్స్ అనేది పడదు. సో నేచర్ పవర్కి వాళ్ళకి వచ్చేసి మంట వస్తుంది, కళ్ళు మంటలు వస్తాయి. అలాగే వాళ్ళకి పింపుల్స్ కానివ్వండి, ఇంకా బ్లాక్నెస్ అనేది అటాక్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా వాళ్ళు అంతకుముందు చేయించుకొని ఉంటే నేచర్ చేయించుకున్నారా లేదా, మీరు నేచర్ మీకు పడిద్దా లేదా అని కూడా అడగాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనమైతే నేచర్ అయితే చేయకూడదు అనమాట. సో ఏంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మనం టెస్ట్ చేసుకోవాలి. సో టెస్ట్ చేసుకొని వాళ్ళకి ఐడియా ఉంటే మీది ఏ స్కిన్ అని మనం అడగొచ్చు. లేదంటే మనం కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి. వాళ్ళ ఫేస్ని మనం టెస్ట్ చేసినట్లే మనకు అర్థమవుతుంది ఆయిల్ స్కిన్నా సెన్సిటివ్ స్కిన్నా. సో కంపల్సరీ జెంట్స్ కాకుండా లేడీస్ పార్లర్స్లో చేసే వాళ్ళైతే మనం ఐబ్రోస్ చేస్తే కంపల్సరీ మనకైతే అర్థమవుతుంది వీళ్ళ స్కిన్ ఏంటి, సెన్సిటివ్, రఫ్, డ్రైయా, ఆయిల్ స్కిన్ అనేది మనం కంపల్సరీ మన థ్రెడింగ్ చేసినప్పుడు ఈజీగా మనం కనుక్కోగలుగుతాము. సో అలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే నేచర్ అనేది కొంచెం పడకపోవచ్చు. సో వాళ్ళకి అంతకుముందు ప్రీవియస్ వాళ్ళు వాడినట్లయితే ఓకే అయితే మనం వాడొచ్చండి. లేదంటే మనమైతే కొంచెం టెస్ట్ చేసి అయితే చేయాల్సి ఉంటుంది ఫేషియల్ అనేది. సో నేచర్తో కూడా మన ఫేషియల్ చేసేటప్పుడు స్మూత్గా ఇవ్వాలి, చాలా స్మూత్గా ఇవ్వాలి. నేచర్తో అయితే ఇంకా మనం చాలా స్మూత్గా అనేది మసాజ్ ఇస్తూ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను నేచర్లోనే గోల్డ్ ఫేషియల్ చేస్తూ ఉంటాను. సో నేను గోల్డ్ ఫేషియల్లో హెర్బల్ ఉంటుంది. సో ఎనీ ప్రోడక్ట్ అండి, మనం ఒక పార్లర్ రన్ చేయాలి అనుకుంటే డిఫరెంట్ పీపుల్స్ వస్తూ ఉంటారు. సో ఏంటంటే డిఫరెంట్ పీపుల్స్లో కూడా మనకి ఈ స్కిన్ టైప్ 5 స్కిన్ టైప్స్ వస్తూ ఉంటారు. కాబట్టి ఒక పార్లర్ మెయింటైన్ చేయాలి అనుకుంటే కంపల్సరీ హెర్బల్స్ ఉండాలి. అలాగే ఇలా నేచర్స్ కానివ్వండి, ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి, ప్రొఫెషనల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో అవి మన బడ్జెట్ని బట్టి మనం చూస్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఏంటంటే ఒక కస్టమర్ సెన్సిటివ్గా ఉండొచ్చు. ఆ కస్టమరు మనకి ఫంక్షన్కి వెళ్తూ మనకి ఫేషియల్ చేయించుకున్నట్టయితే మనం అప్పుడు హెర్బల్ చేయాల్సి ఉంటుంది. లేదు మాకు స్కిన్కి అన్ని సూట్ అవుతాయి అనుకున్న వాళ్ళకి మనం నేచర్ చేసుకోవచ్చు. సో కాస్ట్ కూడా మనకి నేచర్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది కాస్ట్ అనేది మనకి. సో అలాగే మనకి హెర్బల్స్ అనేది కొంచెం కాస్ట్ తక్కువగానే పడుతుంది. హెర్బల్స్ వచ్చేసి హెర్బల్ అంటే మనకి కాస్ట్ తక్కువగా ఉంటుంది, దీనికి గ్లోయింగ్ రాదేమో అనుకుంటారేమో, కాదండి. హెర్బల్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే రిజల్ట్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ నేచర్స్ ఉందనుకోండి, ఈ నేచర్స్ ఇప్పటికిప్పుడు మనం ఫేషియల్ చేసిన వెంటనే చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. కానీ హెర్బల్స్ అనేది అట్లా కాదండి. సో హెర్బల్స్లో స్లోగా ఉంటుంది. ఇవాళ కొంచెం గ్లోయింగ్ కనిపించినా అది ఆఫ్టర్ 1 డే తర్వాత మనకు వచ్చేసి ఫేషియల్ అనేది గ్లోయింగ్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో హెర్బల్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో 100% అయితే మనకి సేఫ్ అనమాట. ఎవరైనా పార్లర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీరు హెర్బల్స్ పెట్టుకోండి. తర్వాత ఎక్కువగా కస్టమర్స్ రన్ అవుతూ వస్తూ ఉన్నప్పుడు అప్పుడు మీరు ఈ నేచర్స్ కానివ్వండి, ఇంకా అదర్ ఉన్నాయి కదా, చాలా అయితే ఉన్నాయి, అవన్నీ మీరైతే తెచ్చి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను నేచర్స్లో వచ్చేసి గోల్డ్ ఫేషియల్లో నేచర్స్ చేస్తాను అనమాట. సో ఇదైతే చాలా బాగుంటుంది అనమాట. ఈ కిట్ వచ్చేసి మనకి అరౌండ్గా
ఒక 600 లోపే ఉండొచ్చండి. నేనైతే స్మాల్ తీసుకుంటాను, ఎందుకంటే ఈ స్మాల్లోనే మనకు ఒక 10 టైమ్స్ వరకు వచ్చేంత ఫేషియల్ ఉంటుందన్నమాట. సో 600 700 లోపు 750 మేబీ, నాకు అయితే ఐడియా లేదు. సో ఏంటంటే ఐడియా లేదు. సో కాస్ట్ తక్కువగానే పడుతుంది, మనం ఛార్జ్ చేసేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి నేచర్ కనుక యూస్ చేసి మనం ఫేషియల్ చేసినట్లయితే 1000 అబోవ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో 1000 అబోవ్ తీసుకోవాలి కంపల్సరీ. నేనైతే 1000 అబోవ్ తీసుకుంటాను. సో 1000 నుంచి 1500 లోపు తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మన వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఏదైనా కామెంట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. నేను ప్రతి కామెంట్కి నేనైతే క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.